హలో గైస్, వెయిట్ కంగారు పడకండి. ఇంతకు ముందు చూసింది కూడా మీరు హరీష్ని, ఇప్పుడు చూస్తుంది కూడా హరీష్నే. ఏం లేదు, లుక్ చేంజ్ చేసా అంతే. అంటే మొనాటనే వచ్చేసింది ఆ లాంగ్ హెయిర్ బీడ్ తోటి. సో దట్స్ వై ఎప్పటి నుంచో అనుకుంటున్నా, 1 మంత్ నుంచే లుక్ చేంజ్ చేద్దాం అని. ఇదిగో ఇప్పుడు కుదిరింది. సో లుక్ అయితే చేంజ్ చేస్తా. సో ఓకే, నౌ కమింగ్ టు ద పాయింట్. ఈరోజు మనం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆడియన్స్ అంతా కలిసి ఫెయిల్ చేసిన ఇంకొక ఫిల్మ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆ ఫిల్మ్ నేమ్ వచ్చేసి ఆరెంజ్. డైరెక్టెడ్ బై బొమ్మరెడ్డి భాస్కర్ గారు అండ్ యాక్టెడ్ బై రామ్ చరణ్, జెనీలియా అండ్ మ్యూజిక్ బై హ్యారీస్ జయరాజ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరెంజ్ ఫిల్మ్ అంటే మనకు ఫస్ట్ సినిమా కన్నా గుర్తొచ్చేది సాంగ్స్. వాట్ ఈజ్ సాంగ్స్ అబ్బా! 6 సాంగ్స్ ఉంటాయి. 6 సాంగ్స్ చాట్ బస్టర్ సాంగ్స్ అని చెప్పాలన్నమాట. అసలు ఆ రూబా రూబా సాంగ్ అయితే నా ఫేవరెట్ అనమాట. ఆ రూబా రూబా సాంగ్కే ఫస్ట్ నేను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశాను. సో అది నేను లైఫ్లో మర్చిపోలేను. రూబా రూబా సాంగ్ కానీ, ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ కానీ, చిల్లిపిగా చూస్తా వాళ్ళ ఆ సాంగ్ కానీ, ఇంకా ఎవ్రీ సాంగ్ అబ్బా, ఎవ్రీ సాంగ్ ఈజ్ మ్యూజికల్ ట్రీట్ అంతే మ్యూజిక్ లవర్స్కి. సో అంత ఎప్పటికీ ఆరెంజ్ ఫిల్మ్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది సాంగ్సే. అంత చాట్ బస్టర్ సాంగ్స్ అవి, అంత బాగా కొట్టాడు హ్యారీస్ జయరాజ్ మ్యూజిక్. సో అంత అంటే ఒక మ్యూజికల్ ఫిల్మ్గా చెప్పచ్చు బా ఆరెంజ్ని. మీలో ఎంతమందికి ఇష్టం ఆరెంజ్ సాంగ్స్ చెప్పండి. ఇప్పటికీ ఆరెంజ్ సాంగ్స్ వినేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఇప్పటికీ స్టిల్ ఆరెంజ్ సాంగ్స్ వింటూనే ఉన్నా. సో మీలో ఎంతమందికి ఆరెంజ్ సాంగ్స్ అంటే తెచ్చా ఇప్పటికీ వింటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మూవీ మ్యాటర్కి వద్దాం. ఈ మూవీ చూసినప్పుడల్లా ఎందుకు ఫ్లాప్ చేశారు అబ్బా అనిపిస్తుంది. ఓకే, ఐ అగ్రీ. ఆడియన్స్ తరపు కూడా కొంచెం మాట్లాడతాను నేను. ఒక జెనీలియా క్యారెక్టర్ని కొంచెం బేర్ చేసి ఉంటే సరిపోయేది. అంటే బొమ్మరిల్లు సినిమాలో బొమ్మరిల్లు భాస్కర్ గారు ఏం చేశారంటే ఒక సెటిల్డ్గా ఒక లెవెల్లో జెనీలియాని చిలిపిగా బాగా చూపించారు. అది అక్కడ వరకు బాగుంది, ఎంజాయ్ చేసాం మనం కూడా. ఈ ఆరెంజ్ ఫిల్మ్ వచ్చేసరికి ఏమైందిరా అంటే డోసేజ్ బాగా పెరిగిపోయింది, ఎక్కువ పెంచేశారు. అది కాస్త అతి అయిపోయింది అనమాట. ఆ అతి వల్ల ఏంటంటే ఆరెంజ్లో ఉన్న మంచి కంటెంట్ కూడా, ఆ మంచి కంటెంట్ని జెనీలియా ఓవర్ యాక్షన్లో డామినేట్ చేస్తుంది. సో అలా డామినేట్ చేసిందని మీరు ఎంతమందికి అనిపించింది అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఏంటంటే అంత మంచి స్టోరీ అంత బాగా వెళ్తుంటే ఈ జెనీలియా వచ్చినప్పుడల్లా మరి ఓవర్ యాక్షన్గా అతిగా చిన్న వాటికి కూడా అని చెప్పి పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చేయడం, అతిగా మాట్లాడేయడం. సో దాంతో ఏంటంటే విసుగు వచ్చేసింది నాకే. టు బి ఫ్రాంక్, నేను చూస్తున్నాను నాకే. సో అదే ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యారు. నేను అట్మాస్ఫియర్ని కూడా అబ్జర్వ్ చేశాను కాబట్టి అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. సో జెనీలియా క్యారెక్టర్ని కొంచెం సెటిల్గా చూపించుంటే ఆరెంజ్ ఫిల్మ్ రిజల్ట్ వేరేలా ఉండదన్నమాట. ఎందుకంటే ఆరెంజ్ ఫిల్మ్ ఫుల్లీ బేస్డ్ ఆన్ హీరోయిన్ అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య కాబట్టి హీరోయిన్ ఓవర్ డేసేజ్ అయిపోవడం వల్ల దాన్ని బేర్ చేయలేకపోయారు అనమాట. ఓవర్ యాక్షన్ అయిపోయింది ఎక్కువ. చిన్న వాటికి కూడా హెవీ ఎక్స్ప్రెషన్స్, హెవీగా రియాక్ట్ అవడంతో అది బేర్ చేయలేకపోయాడు ఆడియన్. సో దట్స్ వై పెద్ద టాస్క్ అయిపోయింది ఆడియన్ని. జెనీలియా వస్తుందంటే భయపడే సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు అనమాట థియేటర్లో ఆడియన్స్ అనమాట. సో ఇంకా స్టోరీ ప్లాట్కి వచ్చేస్తే కనుక ఒక హీరో రామ్ చరణ్ వాడు ఏంటంటే నిజాలే చెప్తాడు. ఏ రిలేషన్లో అయినా అబద్ధాలు చెప్పడం వాడికి నచ్చదు. అది ఇప్పుడు నువ్వు నచ్చావనుకో నచ్చిందనే చెప్తాడు, నచ్చలేదని చెప్తాడు. ఇంకోటి ఏంటంటే విడిపోయేటప్పుడు కూడా బ్రేకప్ రీజన్స్ చెప్తాడు. వాడు చిన్న వాటికి అబద్ధం చెప్పేసి ఆ రిలేషన్ లాంగ్ రన్ వెళ్ళాలి కదా అని చెప్పి ఒక రిలేషన్ కోసం అబద్ధం ఆడే మెంటాలిటీ అయితే కాదు. అంటే ఒక జెన్యూన్ క్యారెక్టర్ అబ్బా హీరోది. ఆ డిజైన్ చేసిన విధానం చాలా మంచిగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. వాడు 6 లవ్ స్టోరీస్ ఉంటాయి వాడికి. 6 లవ్ స్టోరీస్ కూడా ఇంతే సేమ్. కొంతకాలం లవ్ చేస్తాడు, తర్వాత వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళకి అబద్ధం చెప్పలేక నిజం చెప్పేసి విడిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అందుకే రామ్ చరణ్ ఈ ఫిల్మ్లో నా ఫేవరెట్ డైలాగ్, లవ్ కొంతకాలమే బాగుంటుంది. ఎస్, నేను కూడా అగ్రీ చేస్తుంది. లవ్ కొంతకాలమే బాగుంటుంది, లైఫ్ లాంగ్ బాగోదు. మీలో ఎంతమంది అగ్రీ చేస్తారు ఈ మ్యాటర్ కూడా చెప్పండి. సో లవ్ అనేది కొంతకాలమే బాగుంటుంది అనే కాన్సెప్ట్ని వీళ్ళు తీసుకున్న విధానం, చూపించిన విధానం చాలా బాగా చూపించారు, చాలా బాగా ఎగ్జిక్యూట్ కూడా చేశారు. ఇంకా ఒక్కొక్క లవ్ స్టోరీ ఒక్కొక్క భలే ఉంటుంది అబ్బా, ఒక్కొక్క యూనిక్ వేలో ఉంటుంది. నాకు ఏంటంటే జెనీలియా వీళ్ళది కన్నా కూడా నాకు లవ్ స్టోరీ రూబా సాంగ్, రూబాతోటి జరిగే లవ్ స్టోరీ పీక్స్ ఉంటుంది అనమాట. అక్కడ వచ్చే డైలాగ్స్ కానీ వాడు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు హీరో. ఇంకెన్ని అబద్ధాలు ఆడాలి నేను ఈ అమ్మాయితో లవ్ జర్నీ కంటిన్యూ అవ్వడం కోసం అని చెప్పి చివరికి వాడు పాపం లవ్ యూ రోజు చెప్తూ ఉంటాడు. తను పదే వీడి మొబైల్ చెక్ చేస్తూ ఉంటుంది, అది వీడికి నచ్చదు, డౌట్ పడుతూ ఉంటుంది. వీడి ఇంత జెన్యూన్గా ఉన్నా సరే అది డౌట్ పడుతూ ఉంటుంది హీరోయిన్. ఒకరోజు కట్ చేస్తే ఏంట్రా అంటే హీరోయిన్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ దగ్గరికి వీడిని తీసుకెళ్ళి ఇలా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అంటే వాళ్ళు అడుగుతారు, ఒక క్వశ్చన్ అడుగుతారు. అది నాకు ఇప్పటికీ మైండ్లో తిరుగుతూ ఉంటుంది. లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉంటారు కదా అనగానే వీడికి చెమటలు పెట్టేస్తాయి హీరోకి. వీడు అబద్ధం ఆడలేడు,
ఉంటామని చెప్పలేడు. ఇప్పుడు జనరల్ సొసైటీలో కూడా మీరు బాగుంటారు కదమ్మా లైఫ్ లాంగ్ అంటే మనం అందరం బాగుంటామండి లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉంటాం అంటాం తప్ప ఎంత జెన్యున్గా ట్రీట్ చేశారంటే హీరో క్యారెక్టరైజేషన్ అక్కడ వాడు చాలా టెన్షన్ పడిపోయి ఆలోచనలో వెళ్ళిపోతాడు. వాడు ఆన్సర్ రిప్లై ఇవ్వడు. హీరోని పక్క నుంచి గిలిగా ఉంటుంది, చెప్పరా అని వీడు చెప్పలేడు. వీడు బయటకు వచ్చేస్తాడు అనమాట. బయటకు వచ్చేస్తే అప్పుడు ఏంట్రా చెప్పొచ్చు కదా లైఫ్ లాంగ్ ఇలా హ్యాపీగా ఉంటామని, మనకి ఈరోజు పెళ్ళి అయిపోయేది కదా అంటే అప్పుడు హీరో రామ్ చరణ్ చెప్తాడబ్బా డైలాగ్స్ చాలు నిన్ను హ్యాపీగా ఉంచడం కోసం నేను అబద్ధాలు ఆడుతూ ఇదే అబద్ధాలు నేను ఇంకా కంటిన్యూ చేయలేను, నా వల్ల కాదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటాడు. ఆ సీన్ అయితే నా ఫేవరెట్ సీన్ అబ్బా ఇన్ మూవీలో, హోల్ మూవీలో ఆ సీన్ నా ఫేవరెట్ సీన్. దాన్ని ఇంకా నేను లైఫ్ లాంగ్ ఇలా నీతో అబద్ధాలు ఆడుతూ ఉండలేను, నేను అబద్ధం ఆడిన ప్రతిసారి నువ్వు హ్యాపీ అవుతున్నావు, అదే నేను నిజంగా ఉన్నప్పుడు నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వలేదు ఎప్పుడు కూడా, సో నాకు ఇది వద్దు వెళ్ళిపో అని చెప్పి బ్రేకప్ అయిపోతుంది. సో అలా వేరే రీజన్ తోటి అలా 6 నెలలు చేస్తాడు. జెనీలియా దగ్గర ఏంట్రా అంటే జెనీలియా దగ్గర చాలా వాడు ఏదైతే ఇష్టపడతాడంటే జెనీలియాని ఒక చైల్డిష్ మెంటాలిటీని చూస్తాడు జెనీలియాలో. సో అది చూసి వాడు ఆ అమ్మాయిని లవ్ చేయడం మొదలు పెడతాడు. అది పోను అది కూడా మారిపోతూ ఉంటుంది, వీడికి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకొద్దులే అనుకుంటాడు, కానీ చాలా డీప్గా కనెక్ట్ అయిపోతాడు జెనీలియాకి. జెనీలియా అడుగుతూ ఉంటుంది అనమాట, సరే నీకు వదిలేయడం అలవాటే కదా నీ ప్రీవియస్ లవ్ స్టోరీస్ లాగా అంటే, అలా ఎలా వదులుతాము అంటే, సరే అయితే నాకు సముద్రం అంత లవ్ కావాలంటుంది. సముద్రం అంత లవ్ అనేది కొంచెం కాలమే బాగుంటుంది, కొంతకాలమే బాగుంటుంది అంటాడు రామ్ చరణ్. అదే నమ్మదు. సరే అయితే ఏం చేస్తావు ఇప్పుడు అంటే, కొంచెం ప్రేమిస్తాను అంటాడు. అది కూడా పోతే అంటే నా కర్మకాయలు అది కూడా పోద్ది, ఇంకా ప్రేమిస్తాను అంటాడు. ఆ డైలాగ్స్ కానీ చాలా బాగుంటాయి. సో ఫైనల్గా ఏంటంటే హీరో చెప్పేది, హీరో క్యారెక్టరైజేషన్ అన్నీ పర్ఫెక్ట్ అబ్బా. వాడు నాగబాబు, ఇందులో నాగబాబు క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. ఈ ఫిల్మ్లో నాగబాబే ప్రొడ్యూస్ కూడా చేశారు పాపం, లాసెస్ కూడా బేర్ చేశారు పాపం ఈ ఫిలిం వల్ల. సో ఆయన క్యారెక్టరైజేషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్ అప్ప ఆరెంజ్ ఫిల్మ్లో. ఆయన అంటాడు అనమాట లాస్ట్లో వచ్చి, యంగ్ మ్యాన్ 6 మందిని ప్రేమించు, 6గురిని ప్రేమించు, చాలా బ్యూటిఫుల్గా ప్రేమించు, కానీ నాకెందుకో నువ్వే మోసపోయా అనిపిస్తుంది అంటాడు. అక్కడ వచ్చే ఆ సీను, ఆ ఫ్రేమింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, డైలాగ్స్ కానీ. సో ఫైనల్లీ వీడు కనెక్ట్ అవుతాడు. బట్ ఆరెంజ్ ఫిల్మ్లో ప్రతి ఫ్రేమింగ్ చాలా బ్యూటిఫుల్గా ఒక పెయింటింగ్లా ఉంటుందబ్బా. అంత పిక్చరైజేషన్ కానీ ఫ్రేమింగ్స్ కానీ అంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఆరెంజ్ ఫిల్మ్లో. ఇంకా ఆ పెయింటింగ్స్ వేస్తారు స్నాచింగ్ది, అవి ఎంత బాగా చూపించారో. బట్ సింపుల్ ఫైట్ ఒకటి ఉంటుంది, ఆ ఫైట్ని కూడా ఎంత స్టైలిష్గా చూపించారు. ఇంకా నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, మనం ఈ మధ్యకాలంలో చాలా ఫిల్మ్స్ ఒక సాంగ్ బాగుండడంతో సినిమా అంతా రొట్టైనా సరే ఒక సాంగ్ బాగుంటే ఆ సినిమాని హిట్ చేస్తుంది. సినిమాలు బోల్డ్ ఉన్నాయి, మీకు కూడా తెలుసు. బట్ మగధీర అంత హైప్ రేంజ్, అంత బ్లాక్ బస్టర్ ఫిల్మ్ తర్వాత ఈ ఆరెంజ్ ఫిల్మ్ రావడం ఆరెంజ్ ఫిల్మ్కి ఒక దెబ్బ అయితే, ఇంకోటి ఏంట్రా అంటే ఆ జెనీలియా క్యారెక్టర్ కూడా కొంచెం సెటిల్గా చూపించుంటే ఈ మూవీ హిట్ అయ్యేది. హిట్ అవ్వాల్సిన ఫిల్మే ఇది యాక్చువల్గా. మనం చాలా సినిమాలని ఎందుకు హిట్ చేసామో తెలియకుండా కూడా హిట్ చేస్తాం కదా. సో ఆరెంజ్ ఫిల్మ్ కూడా హిట్ అయ్యే ఫిల్మే, ఎందుకంటే అంత మంచి కంటెంట్ ఉన్న రియలిస్టిక్ హానెస్ట్ అటెంప్ట్ అని చెప్పాలి ఆరెంజ్. సో మీకేమనిపించింది? మీలో ఎంతమందికి ఆరెంజ్ సాంగ్స్ ఇష్టం, ఆరెంజ్ ఫిల్మ్ ఇష్టం? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, బాయ్.